నేనొస్తే ప్రశాంతంగా పెళ్లి జరగనివ్వను. పెళ్లి చెడగొట్టడానికో నిన్ను దెబ్బ కొట్టడానికో ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మోస్ట్ వెల్కమ్. నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు. గదిలోనే కూర్చుంటే నీకు బుర్ర పనిచేయదు. బయటకు వస్తే మంచి మంచి థాట్స్ వస్తాయి. పెళ్లి మండపానికి వచ్చి నన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించు. ఆల్ ది బెస్ట్ చెప్పు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పిచ్చి ఏజే, పెళ్లి జరుగుతుందనే భ్రమలోనే ఉన్నాడు. నీ నిర్ణయం ఏమిటనేది తెలియక చాలా కంగారుగా ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉంజేయమ్మా. ప్రతిదానికి టెన్షన్ పడకు. నీ మందులు పనిచేయవు. నేను ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు నా మాట వినాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు రాజేయమ్మా. నేను రాను. నువ్వు తప్పించుకోవాలని చూడకు. నీ జీవితం ఏమైపోతుందో నీకైనా తెలుస్తోందా? ప్రవల్లికని పెళ్లి చేసుకున్నావు. మన దురదృష్టం కొద్దీ ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. భానుని పెళ్లి చేసుకున్నావు. ఏదో చిన్న పొరపాటు చేసిందని వదిలేస్తాను అంటున్నావు. భార్య తోడుగా లేకుండా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావా? నీకు భార్య పిల్లలు ఉండాలని కోరుకోవడం నా తప్ప? ఇప్పుడున్న కొడుకులు కోడళ్ళు నీకు తోడు రారు. పెడితే తినేవాళ్లు మాత్రమే. పెట్టకపోతే ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. కోట్ల ఆస్తి సంపాదించావు. ఇదంతా ఎవరి కోసం? మీ నాన్నకు నువ్వు వారసుడిగా పుట్టావు. నీ రక్తం పంచుకొని పుట్టిన వారసుడు నీకొద్దా? ఎంతసేపు కొడుకులు కోడళ్ళు అంటూ తోడి పెడుతూనే ఉంటావా? నీకంటూ సంసారం నీకుండొద్దా? నేనైనా ఎన్నాళ్ళుంటాను? భానుని గమనించావా? గుండె గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతోంది. నువ్వు ఏ క్షణం ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటావో తెలియక పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఎంత కుమిలిపోతుందో నీకు తెలుసా? ఇంతకు ముందు బాధ వేరు. ఇప్పుడు నేను, నా భర్త, నా ఇల్లు, నా సంసారం అనుకుంటోంది. పోనీ అదైనా గమనించావా? భాను తండ్రిని గమనించావా? వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలై కన్న కూతురు పెళ్లి నువ్వు చేస్తుంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని పనులన్నీ చేస్తున్నాడు. ఆ పెద్ద మనిషి భానుని పోషించగలడా? ఇంట్లో పెట్టుకొని రోజు బిడ్డ కాపురం ఇలాగయిందే అని కుమిలిపోతూ బ్రతకాలి. కన్యాకుమారి భానుకి ఎప్పటికీ కన్న తల్లి కాలేదు. చూశావుగా, తన కన్న కూతురు పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళైపోతే చాలు అన్నట్టు ఉంటోందే తప్ప కనీసం ఏమైంది, నా బిడ్డ ఏం తప్పు చేసింది, ఇంకోసారి ఏ తప్పు చేయకుండా చూసుకుంటాం అని ఒక్క మాటైనా నీతో గాని నాతో గాని అందా? నువ్వు వదిలేస్తే
భాను జీవితం ఎటు కాకుండా పోతుంది. ఆ పిల్ల పసిపిల్ల లాంటిది నాన్న. ఈ ఒక్కసారికి క్షమి. అనుకుంటాను. దేవయాని పెళ్లిలో ఏదో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎక్కడా చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. నేను చెప్పక్కర్లేదు. ఎందుకు? అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో, నాకు తెలుసుకోవాలని లేదా? ఏ విషయం? ఏం లేదులే, వెళ్ళు. దేవి అని ఇంట్లోనే ఉందని మీకెలా తెలుసో చెప్తారా? కూర్చో, పెళ్లి రేపు చేసుకోవచ్చు. ఈ రోజంతా నీ డౌట్స్ క్లారిఫై చేస్తూ కూర్చుంటాను. మరిందాక తెలుసుకోవాలని లేదా అన్నారు, అది ఇది కాదా? దేవయాని మీతో రాలేదా? వచ్చిన వాళ్లే బంధువులు. మమ్మీ పద. తొందరగా పద. అంజలిని రెడీ చేయాలి కదా. భాను వెళ్ళింది కదా. భాను రెడీ చేయదు. ఎందుకని? అంజలి చుట్టుపక్కల కూడా రాదు. భాను అంజలిని ఎందుకు రెడీ చేయకూడదు? నిన్న దేవయాని అన్న మాటల్ని భాను సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ శుభకార్యానికి సంబంధించిన పనులేవి తను చేయదు. భాను, అంజలి నువ్వే రెడీ చేయాలి. వెళ్ళు. నువ్వు కోరుకున్నట్టే ఏజే మనసు మార్చుకున్నట్టున్నాడు. అంతకంటే కావాల్సిందేముంది? నువ్వు వెళ్ళు భాను. భానుని రెడీ చేయమని చెప్పాడంటే ఏంటర్థం? అలాంటి మూఢనమ్మకాలు తనకి లేవనా? అసలు ఏజే ఉద్దేశం ఏంటి? అయినా ఏజే విడాకులు ఇవ్వాలన్న ఆలోచన మానుకున్నారా? ఈ డెకరేషన్ చాలా బాగుంది కదా. ఇంత మంచి డెకరేషన్లో ఇంతమంది సమక్షంలో రాసి పెట్టుందన్నమాట. నాకు అర్థం కాలేదు కదా. అంజలిని పెళ్లి చేసుకోవాలని శ్రీరామనవమి రోజు ప్లాన్ చేశాను. కానీ నా బ్యాడ్ లక్,
ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగి నా పెళ్ళి ఆగిపోయింది. లేదంటే ఈ పాటికి నువ్వు చచ్చి 3 నెలలు అయి ఉండేది. అంజలి కూడా నెల తప్పుండేది. అందుకే అన్నాను నాకిక్కడ రాసి పెట్టుందని. ఇక్కడ జరిగేది అంజలి విష్ణుల పెళ్లి కాదు, ఈ బద్రి అంజలిల పెళ్లి. నా పెళ్లి కోసం ఏజే ఇన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. రే, నువ్వు ఏజే ముందు నాటకాలాడాలని చూస్తున్నావు. ఏజే గురించి తెలిసి కూడా నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. భాను నష్టజాతకురాలు కాబట్టి ఈ శుభకార్యానికి సంబంధించిన పనులేవి తను చేయదు. అంజలి నువ్వే రెడీ చేయాలి. నువ్వు కోరుకున్నట్టే ఏజే మనసు మార్చుకున్నట్టున్నాడు. అగ్రిమెంట్ పేపర్స్ చించేశారా? నువ్వైనా సంతోషంగా ఉండు. నీ పెళ్లి నీకైనా జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంలా ఉండాలి. అలా ఎలా ఉంటానక్క? నువ్వు బద్రి అనేవాడి ఉచ్చు నుంచి నన్ను బయటపడేశావు. నా ప్రాణాలు కాపాడాలనుకొని ఏజే చేత తాళి కట్టించుకున్నావు. బద్రి వల్ల ఎలాంటి సమస్య రాకుండా ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నావు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ పెళ్లికి అర్థం లేకుండా పోతుంది. నేను అత్తగారింటికి వెళ్తే నువ్వు పుట్టింటికి వెళ్ళాలి. ఏంటక్క ఇది? నేను నీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, విను. ఏజీ అరెస్ట్ అయిన రోజే నన్ను పుట్టింటికి పంపేస్తానని నాన్నతో అన్నారు. కానీ నేను ఇంటి మీద ఉంటే నీ పెళ్లి కాదని నాన్న బ్రతిమాలుకుంటే నీ పెళ్ళయ్యే వరకు ఆగుతానన్నారు. అది జరిగింది. ఇదంతా నాకు తెలియదని అనుకుంటున్నావా? ఎవరి కారణాలు వాళ్ళకుండొచ్చు, కానీ బలైపోయేది నువ్వే. అందుకే తట్టుకోలేకపోతున్నానక్క. అంజలి, పెళ్లి కూతురువయ్యో, ఏడవకూడదు, ఊరుకో. సంతోషంగా ఉండు. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి.
ఊరపిచ్చు గాలికిడికి సింహం దడుచుకోదు. తెలుసు. నీ గురించి నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు? అందుకే నువ్వు వెటకారంతో కూడిన వాయినంగా ఇచ్చిన డ్రెస్ వేసుకుని వచ్చాను, కానీ నువ్వనుకున్నట్లు పెళ్లి జరిపించటానికి కాదు, ఆపడానికి. నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో. ఆ పక్కన పెట్టు బాబు, నువ్వు కూడా ఆ పక్కన పక్కన. ఏమైంది నాన్న? కంట్లో నలుసుపడిందా? లేదమ్మా. మరెందుకు నాన్న కళ్ళల్లో నీళ్లు? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, అసమర్థులు, అవకాశవాదులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. అప్పటికి ఒడ్డెక్కిన ఇక్కడ మనసాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా, అది మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఇప్పుడు ఏమైంది నాన్న? ఇప్పుడు ఏముంటుందమ్మా, నీ చెల్లెలి పెళ్లి ఘనంగా జరుగుతుంది. అది మీ ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తలుచుకుంటే గుండె దడగా. ఏది జరిగితే అది జరిగింది, వదిలే. గుండె రాయి చేసుకోనా నీలాగా? నాన్న, నీ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రావటం లేదు కదమ్మా. నీ గుండె బండరాయిగా మారిపోయిందా? లేదు నాన్న, నాకు ఏడుపు వస్తుంది. నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పట్టుకుని బోరున తుడికి వదిలేద్దాం.